భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ రోజు రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించి సిరీస్ ను 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో రెండో వన్డేకు ఆత్మవిశ్వాసంతో ఆ జట్టు బరిలోకి దిగబోతుంది. ఇక ఈ మ్యాచ్ అడిలైడ్ ఓవెల్ వేదికగా జరగనుంది. అయితే ఇక్కడ వన్డే క్రికెట్ లో టీమిండియాకు మెరుగైన రికార్డు ఉంది. సుమారు 17 ఏళ్లుగా టీమిండియా ఈ స్టేడియంలో ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దీంతో ఈ మ్యాచ్ లోను అదే రిపీట్ చేసి సిరీస్ ను 1-1తో సమం చేయాలని భావిస్తుంది. అడిలైడ్ లో వన్డే మ్యాచ్ల పరంగా టీమిండియా మెరుగైన రికార్డు ఉంది. ఈ స్టేడియంలో భారత్ ఇప్పటి వరకు 15 వన్డే మ్యాచ్లు ఆడింది. అందులో 9 గెలుపొందింది. 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ ఫలితం రాలేదు. అయితే ఇక్కడ 2008 నుంచి టీమిండియా ఒక్కసారి కూడా వన్డేలో ఓడిపోలేదు. అంటే సుమారుగా 17 ఏళ్లుగా ఈ స్టేడియంలో వన్డేల్లో వరుస విజయాలు సాధిస్తూ వస్తుంది టీమిండియా. దీంతో ఈ మ్యాచ్ కూడా విజయం సాధించాలని శుభమన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు భావిస్తుంది. గత మ్యాచ్ లో విఫలమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్ ఈ రెండో వన్డేలో ఫామ్ ను అందిపుచ్చుకుంటే మాత్రం టీమిండియాకు విజయం డోకాలేదు. అందులోనూ అడిలైడ్ లో టీమిండియాకు మంచి రికార్డు ఉండడంతో ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేసే అవకాశం ఉంది. దీంతో గత మ్యాచ్ తప్పుల్ని సరిచేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తంగా భారత కాలమాన ప్రకారం 9 గంటలకు ఈ రోజు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.